వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో జిహెచ్ఎంసీ అధికారులు రోడ్డు దాటేందుకు పాదచారుల కోసం అయితే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ని నిర్మించడం జరిగింది. వాటి కోసం ఎస్కలేటర్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఎక్కడ చూసినా కానీ ఎస్కలేటర్స్ లిఫ్ట్స్ మాత్రం ఇక్కడ పనిచేయడం లేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇది ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలతో దాదాపు 4.5 కోట్ల వ్యయంతో 2020లో దీనికి సంబంధించి పనులనైతే ప్రారంభించడం జరిగింది. సాంకేతిక సమస్యలు, ఈ మెట్రో రైలు అభ్యంతరాల నేపథ్యంలో పనులు నత్తనడికిన సాగినప్పటికీ కూడా 2023లో అయితే దీనికి సంబంధించి పనులన్నీ కూడా పూర్తి చేసి దీన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కానీ ఎస్కలేటర్స్ లిఫ్ట్ ఎక్కడ కూడా పనిచేయడం లేదు. దీంతో పాదచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెట్లనైతే యూజ్ చేయాల్సి వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అంతేకాదు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎస్కలేటర్స్ లిఫ్ట్ అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ కూడా ఇవి నిరుపయోగంగానే ఉన్నాయి. దీనికి సంబంధించి ఫిర్యాదులు పాదచారులు స్థానికులు ఇచ్చినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ పక్కనే ఉంది, అందులో ఎర్రగడ్డ హాస్పిటల్ కూడా పక్కనే ఉంది. కాబట్టి ఎక్కువ మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. మానసిక చికిత్స కోసం కావచ్చు, ఈఎస్ఐ హాస్పిటల్కి కావచ్చు, ఇక్కడికి రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ బస్ దిగి బీకే కూడా మోడల్ కాలనీ, సనత్ నగర్, సుందర్ నగర్కు వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడే రోడ్ దాటాల్సి ఉంటుంది. కానీ ఇది నిరుపయోగంగా ఉండడంతో పాదచారులు అయితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. పక్కనే రైతు బజార్ ఉంది. కుకట్పల్లి ఏజీ కాలనీ వైపు వెళ్లే వారికి కూడా ఇదే మార్గం. మరి ఇంకా ఇక్కడ కూడా రోడ్డు దాటే ఏర్పాట్లు కూడా ఇక్కడ లేకపోవడం మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. వేరే ఆప్షన్ కూడా ఇక్కడ వీళ్ళకి లేదు. ఓన్లీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మాత్రమే ఉంది. కానీ దీనికి ఎస్కలేటర్ లిఫ్ట్స్ పనిచేయకపోవడం, అందులోనూ మెట్లు ఎక్కి వెళ్ళాలి అని అన్నా, మెట్లు ఎక్కి దిగాలి అని అన్నప్పటికీ కూడా ఆ మెట్లు హైట్ ఎక్కువగా ఉంది. దీంతో వృద్ధులు, అనారోగ్యం బాలేని వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇప్పటికైనా అన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి పాదచారుల కోసం ఇవన్నీ ఎస్కలేటర్స్ లిఫ్ట్స్ అన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ ఇవి నిరుపయోగంగా ఉండడంతో ప్రజాధనం వృధా అవుతుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పటికైనా దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు స్పందించి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే లిఫ్ట్ ఎస్కలేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రిపేర్ చేయించి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.